నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిలుచోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చుకోలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణమొక యుగాల్లా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపలా విలవిలలాడాలి. అయితే చెట్టంత మనిషిని సైతం ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఆస్తమాకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమాను సత్వరమే గుర్తించి సత్వరమే వైద్యం మొదలు పెడితే ఆయాసాన్ని, ఆస్తమా బాధల్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాస కష్టాన్ని తెచ్చిపెట్టే ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాలు, ఆధునిక వైద్య చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే, అది ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి కావడం. ఆస్తమా బారిన పడ్డప్పుడు ఒడ్డున పడ్డ చేపపిల్లల శ్వాస కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా గురించి తెలుసుకునే ముందు ఒకసారి మన శ్వాస వ్యవస్థను పరిశీలిద్దాం. ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు కనిపిస్తోందే, ఇదే మన శ్వాస వ్యవస్థ. ముక్కు ద్వారా మనం పీల్చే గాలి శ్వాసనాళాల ద్వారా ఇదిగో ఇలా ఊపిరితిత్తులకు చేరుతుంది. అక్కడ అవసరమైన ఆక్సిజన్ను గ్రహించిన తర్వాత మన ఊపిరితిత్తులు మిగిలిన గాలిని బయటకు పంపించేస్తాయి. గాలి బయటకు వెళ్లేందుకు వీలుగా సాధారణ పరిస్థితుల్లో శ్వాస మార్గాలు ఇలా వెడల్పుగా ఉంటాయి. అయితే ఆస్తమా బారిన పడ్డప్పుడు విశాలంగా ఉండే శ్వాస మార్గాలు ఇలా సన్నగా కుచించుకుపోతాయి. లోపల వాపు రావడంతో శ్వాసనాళాలు ఇలా ఉబ్బిపోతాయి. శ్వాస మార్గాల్లో కఫం కూడా పేరుకుపోతుంటుంది. దీంతో గాలి సరిగ్గా ఆడదు. పీల్చే గాలి తక్కువ కావడంతో శరీరం మొత్తానికి చాలినంత ప్రాణవాయువు అందదు. ఫలితంగా ఆయాసంతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవడానికి దీర్ఘకాలిక జలుబుతో పాటు ఎలర్జీలు, ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల్లోని కండరాలు ముడుచుకుపోవడం మూలంగా శ్వాసనాళం యొక్క మార్గము సన్నబారడం జరుగుతుంది. సో దీని మూలంగా ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, దమ్ము రావడము, పిల్లికూతలు రావడము అనేటటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఎలర్జీ కారకాల తాకిడికి లోనైనప్పుడు కానీ, లేదంటే ఈ వాతావరణ మార్పులు సంభవించినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దీన్ని ఆస్తమా లేదా ఉబ్బసం అని కొన్ని చోట్ల అంటారు. ఈ ఆస్తమా లోపల ముఖ్యంగా 2 రకాల మార్పులను చూస్తుంటాము. ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఈ శ్వాసనాళం లోపల వాపు రావడము, అదేవిధంగా శ్వాసనాళము కుంచుకుపోవడం జరుగుతుంది. అంటే శ్వాసనాళ మార్గము సన్నబారడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక మార్పు. రెండవది ఏంటంటే ఈ శ్వాసనాళము ఉబ్బిపోవడం జరుగుతుంది. దాని మూలంగా జిగురు లాంటి స్రవాలు అనేటటువంటివి బయటకు రావడము, ఊపిరితిత్తులలో ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి 2 మార్పులను ఈ ఆస్తమా లోపల చూస్తుంటాము. మన ఇండియా లోపల దాదాపుగా 35 మిలియన్ల కంటే ఎక్కువగా ఆస్తమా కేసులు ఉన్నాయని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. ఆస్తమా లేదా ఉబ్బసం ఒక్క మాటలో చెప్పాలంటే శ్వాసనాళాలు కుంచుకుపోవడం. మన ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు చాలా సున్నితమైనవి. వీటికి ఏదైనా ఎలర్జీ కారకం తగిలినప్పుడు ఇవి ఉబ్బిపోయి ఆపై సన్నగా కుచించుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆస్తమాకు మూలం ఇదే. అయితే సరిపడని పదార్థాలు, ఎలర్జీలు అన్నవి వ్యక్తికి మారిపోతుంటాయి. ఏళ్ల కొద్దీ ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాలికంగా జలుబు, దగ్గు వంటి బాధలు వేధిస్తున్నప్పుడు ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాలు ఇన్ఫెక్షన్కు గురవుతుంటాయి. ఆపై అక్కడ మ్యూకస్ పేరుకుపోతుంటుంది. దీంతో ఆ శ్వాసనాళాలు సన్నగా కుచించుకుపోతుంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నవి ఆరోగ్యంగా ఉన్న శ్వాస మార్గాలు. ఇవేమో ఇన్ఫెక్షన్కు గురై సన్నగా కుచించుకుపోయిన శ్వాస మార్గాలు. ఇలా సన్నగా కుచించుకుపోయిన ఈ వాయు మార్గాల్లో మనం పీల్చిన గాలి స్వేచ్ఛగా వెళ్లలేదు. ఫలితంగా ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతూ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆస్తమా అనేది వంశపారంపర్యంగా రావచ్చు. అదేవిధంగా ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీటిని ట్రిగ్గర్స్ అని అంటాము. ఈ ట్రిగ్గర్స్ను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, పొగలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ముఖ్యంగా ఈ అగరబత్తి వాసనలు కానీ, ఈ ధూపం వాసనలు కానీ, హోమంలో వచ్చేటటువంటి పొగకు కానీ, లేదంటే వాహనాల పొగగొట్టాల నుంచి వచ్చేటటువంటి పొగకు కానీ మాటికి ఎక్స్పోజ్ కావడం మూలంగా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాఢమైనటువంటి వాసనలకు ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ మొక్కల నుంచి వచ్చేటటువంటి పుప్పొడి రేణువులు కానీ, ఈ
జంతువుల యొక్క బొచ్చుకు కానీ లేదంటే ఇంట్లో బొద్దింకల విసర్జకాలకు కానీ ఈ డస్ట్ మైట్స్కి కానీ అదేవిధంగా ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి కొన్ని పదార్థాల మూలంగా కానీ ఇంట్లో తేమ మూలంగా ఫంగస్ వచ్చినప్పుడు కానీ వీటి మూలంగా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్ది మంది లోపల అధిక బరువు ఉన్నప్పుడు కానీ లేదంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ అతిగా వ్యాయామం చేసేటటువంటి వ్యక్తుల లోపల ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అవే కాకుండా ముఖ్యంగా ఈ వడ్రంగి పని చేసేటటువంటి వ్యక్తుల్లో కానీ సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి వ్యక్తుల్లో కానీ గాఢమైన వాసనలు ముఖ్యంగా ఈ బాత్రూమ్లు క్లీన్ చేసేటటువంటి వ్యక్తుల్లో కానీ ఈస్ట్ సంబంధిత పదార్థాలను ఎక్కువ మొత్తంలో యూజ్ చేసేటటువంటి ఈ బేకరీల్లో పనిచేసేటటువంటి వాళ్ళలో కానీ తోళ్ళ పరిశ్రమలు అదేవిధంగా రసాయనాల ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఈ అధిక రిస్క్ గలవారై ఉంటారు. అదేవిధంగా బంగారు దుకాణాలలో పనిచేసేటటువంటి వ్యక్తుల్లో కానీ కాగితపు పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కానీ ఈ విధంగా ఈ ఎలర్జీ కారకాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు పడవు. వాటిని తిన్నప్పుడు ఎలర్జీ లక్షణాలు కనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. ఊపిరి కోసం వేధించే ఆస్తమాకు ఈ సూత్రం వర్తిస్తుంది. ఆహార పదార్థాలు పడనప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆస్తమా అటాక్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాలు, ఆస్తమాకు ఆధునిక చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా బారిన పడడానికి నిత్యం ఇంటా బయట ఎదురుపడే ఎలర్జీలు, కాలుష్యాల్ని ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి, పెయింట్, సిమెంట్, ప్లాస్టిక్, ఆస్బెస్టాస్, విమానాలు, కార్ల పరిశ్రమలు, కలంకారీ పనులు చేసేవాళ్లు, బేకరీల్లో పనిచేసేవారికి, టీచర్లు, పూజారులు వీరికి ఆస్తమా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఆస్తమా ముఖ్యంగా శ్వాస తీసుకోవడాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం వంటి ఇబ్బందులతో ఆస్తమా బాధితులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా సిగరెట్ పొగ, కొన్ని రకాల పుప్పొడులు, చల్లటి గాలుల వల్ల ఈ ఆస్తమా అనేది ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. వాతావరణంలో ఏ కొంచెం మార్పు కనిపించినా కొంతమందికి ఆస్తమా తీవ్రత పెరిగిపోతుంటుంది. ఆస్తమాకు జలుబు తోడైనప్పుడు బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. ఆస్తమా ఉధృతమయ్యే ఇలాంటి సందర్భాలలో మందులతో పాటు ఆక్సిజన్ థెరపీ వంటి కొన్ని ప్రత్యేకమైన ఉపశమన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆయాసం అనేటటువంటిది ఆస్తమాలోనే కాకుండా ఇంకా ఇతర వ్యాధుల లోపల కూడా ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులను చూసుకున్నట్లయితే సిఓపిడి, న్యూమోనియా, ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలలో రక్తము గడ్డగట్టడం మూలంగా, అంటే దీన్ని వైద్య పరిభాష లోపల పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అని అంటారు. వీటిలో కానీ ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి పొరలలో నీరు కానీ గాలి కానీ చేరినప్పుడు ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా గుండెకు సంబంధించినటువంటి ఎడమవైపు గుండె పనిచేయకపోవడం మూలంగా, అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ అంటాము. అదే కాకుండా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దీని వైద్య పరిభాష లోపల మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాము. కొద్ది మంది లోపల యాంగ్జైటీ కానీ అదేవిధంగా ఉద్రేకం ఎక్కువైనప్పుడు, అంటే హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటాము. సో వీళ్ళలో ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది మంది లోపల సైనసైటిస్ ఉన్నప్పుడు కానీ లేదంటే స్వరతంత్రి అంటే వోకల్ కార్డ్ పనిచేయనప్పుడు కానీ, గొంతులో చిన్నపిల్లల లోపల గొంతులో ఏమైనా వస్తువులు ఇరుక్కుపోయినప్పుడు కానీ ఆయాసము వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొద్దిమంది ఎక్కువ బరువు ఉన్నటువంటి వ్యక్తుల లోపల కానీ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది మంది లోపల రక్తము తగ్గినప్పుడు, అంటే ఎనీమియా ఉన్నప్పుడు కూడా ఆయాసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఆస్తమాను పోలి ఉన్నటువంటి వ్యాధులు. ఆస్తమా అనేటటువంటిది ప్రాణాపాయము, ఆస్తమా అనేటటువంటిది అంత ప్రమాదకరమైనది కాదు. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వాడినట్లయితే ఇది ప్రమాదకరంగా పరిణమించదు. అంటే ఈ ఆస్తమాకు ఇష్టం ఉన్నట్టు మందులు వాడుతుంటారు. కొద్దిమంది టాబ్లెట్లను వాడుతుంటారు, కొద్దిమంది ఇతర అశాస్త్రీయమైనటువంటి మందుల్ని వాడడం మూలంగా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఈ ఆస్తమాకు సింపుల్గా ఇన్హేలర్స్ వాడితేనే తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 100లో 95% మందికి ఇన్హేలర్ ద్వారానే ఆస్తమా అనేటటువంటిది అదుపులో ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మందుల్ని సక్రమంగా వాడరో వాళ్ళకు ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది మంది లోపల ఇది ప్రాణాంతకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తమాను ముఖ్యంగా ఈ లక్షణాలను బట్టి నిర్ధారించవచ్చు. అంటే దమ్ము రావడము, పిల్లి కూతలు ఉండడము,
ఛాతి పట్టేసినట్లు బరువుగా ఉండడము, దగ్గు రావడము, ఇవి ముఖ్యంగా వేకువజామున మరియు రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అదే కాకుండా ఎలర్జీ తాకిడికి గురైనప్పుడు కానీ, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, అదేవిధంగా ఈ ముక్కుకు చర్మ సంబంధిత ఎలర్జీ ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నలకు ఎక్స్రే తీయడం అనేటువంటిది జరుగుతుంది. ఆస్తమాను ఎక్స్రే ద్వారా గుర్తించలేము, కానీ ఆస్తమాను పోలి ఉన్నటువంటి వ్యాధులు ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టీబీ కానీ, సిఓపిడి కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ కానీ ఇవి ఉన్నాయా లేవా అని ఎక్స్రే తీయడం మూలంగా తెలుసుకోవచ్చు. సో అదే కాకుండా అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష. దీన్ని వైద్య పరిభాష లోపల స్పైరోమెట్రీ అని కూడా అంటారు. సో ఇది ప్రామాణికమైనటువంటి పరీక్ష, అతి ముఖ్యమైన పరీక్ష. దీని ద్వారా ఆస్తమాను నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే ఆస్తమా అనేటటువంటిది అలర్జిక్ కావచ్చు, నాన్ ఎలర్జిక్ కావచ్చు. అలర్జిక్ ఆస్తమా లోపల ఈస్నోఫిల్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రక్తం లోపల ఈస్నోఫిల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. కొద్దిమంది లోపల ఎలర్జీ కారకాల వల్ల ఆస్తమా అనేటటువంటిది వస్తుంది. ఈ ఎలర్జీ కారకాలను గుర్తించడానికి స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు బాధితులు అందరిలోనూ లక్షణాల తీవ్రత ఒకే రకంగా ఉండదు. అయితే ఎక్కువ మందికి ఏడాది పొడవునా అప్పుడప్పుడు ఆయాసం వచ్చిపోతుంటుంది. కొంతమందిలో ఇల్లు దులిపినప్పుడో, దుమ్ము ధూళిలోకి వెళ్ళినప్పుడో ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో సీజన్లు మారినప్పుడు, వాతావరణం మారినప్పుడు ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి. వీరిని పరీక్షిస్తే జబ్బు తీవ్రత కూడా ఏమంత పెద్దగా ఉండదు, కానీ ఆస్తమా బాధలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కొంతమందిలో మాత్రం ఆస్తమా చాలా తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన ఆయాసంతో శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరికొందరికి ఉన్నట్టుండి హఠాత్తుగా ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి. ఉబ్బసం ఉధృతంగా ముంచుకొచ్చేస్తుంటుంది. వీరిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్ అమర్చితే కానీ తిరిగి కోలుకోలేరు. ఆస్తమా తీవ్రతను, అది ఏ రకం ఆస్తమా అన్నది తెలుసుకునేందుకు ఇవాళ లంగ్ ఫంక్షన్ టెస్ట్, పీక్ ఫ్లో మీటర్, ఛాతీ ఎక్స్రే వంటి పరీక్షలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఆస్తమా లోపల ముఖ్యంగా 2 రకాల మార్పులు చూస్తుంటాము. ఒకటేమో వాయునాళము సన్నబడిపోవడము, అదేవిధంగా వాయునాళం లోపల వాపు రావడము. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆస్తమాకు చికిత్స అనేటటువంటిది అందించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రిలీవర్స్ ఉంటాయి. ఈ రిలీవర్స్ అంటే ఏంటంటే ఆస్తమా లక్షణాలు ఉధృతంగా ఉన్నప్పుడు ఈ రిలీవర్స్ను ఈ తక్షణ ఉపశమనం కోసము ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి వాయునాళాలను వెడల్పు చేసి ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంటాయి అన్నట్టు. ఈ రిలీవర్స్ను ఎక్కువ రోజులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రివెంటర్స్ అంటే ముఖ్యంగా వాయునాళాలలో వాపును తగ్గించడానికి ఈ ప్రివెంటర్స్ చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. ఈ ప్రివెంటర్స్ని దీర్ఘకాలంగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రివెంటర్స్ను వాడినప్పుడు తరచుగా ఈ ఆస్తమా లక్షణాలు అనేటువంటివి రాకుండా ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్లో మాటిమాటికి అడ్మిట్ కాకుండా ఈ ప్రివెంటర్స్ అనేటువంటివి దోహదం చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఈ రిలీవర్స్ మరియు ప్రివెంటర్స్ రెండూ కలిపి ఈ పీల్చేటటువంటి గొట్టాల్లో కానీ, ఇన్హేలర్లో కానీ ఈ రెండు కలిపి మందులను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆస్తమా చికిత్స లోపల టాబ్లెట్లను ఇవ్వచ్చు, ఇంజెక్షన్స్ని ఇవ్వచ్చు, అదేవిధంగా పీల్చేటటువంటి గొట్టాలు లేదా ఇన్హేలర్స్ను ఇవ్వచ్చు. కానీ ఆస్తమా లోపల అతి ముఖ్యమైనటువంటి ఈ చికిత్స, అతి ప్రభావవంతమైనటువంటి చికిత్స ఏదైనా ఉంది అంటే అది పీల్చేటటువంటి గొట్టాలు మరియు ఇన్హేలర్స్ మాత్రమే. సో ఎందుకంటే ఈ వీటిలో మందు అనేటటువంటిది మైక్రోగ్రామ్స్లో ఉంటుంది కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ చికిత్స అనేటటువంటిది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆస్తమాను అదుపులో ఉంచడానికి ఇన్హేలర్స్ మాత్రమే అతి ముఖ్యమైనటువంటి చికిత్స. ఇన్హేలర్స్ని నోట్లో కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్హేలర్స్ అనేటటువంటి ఒకసారి వాడిన తర్వాత నోరును శుభ్రంగా కడుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఇన్హేలర్స్ని చాలామంది ఏం చేస్తుంటారంటే దాదాపు 40% మంది ఇన్హేలర్స్ను ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఈ ఇన్హేలర్స్ని సక్రమంగా యూజ్ చేస్తేనే ఆస్తమా లక్షణాలు అనేటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఆస్తమా లక్షణాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా నెబులైజేషన్ ద్వారా ఈ షార్ట్ యాక్టింగ్ బీటా-2 అగనిస్ట్ అనేటటువంటి బ్రాంకో డైలేటర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి 10-15 నిమిషాలలో తగ్గకపోతే మళ్ళీ నెబులైజేషన్ ద్వారా ఈ బ్రాంకో డైలేటర్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి నెబులైజేషన్ ద్వారా బ్రాంకో డైలేటర్స్ని ఇవ్వడము,
వీటిలో ముఖ్యంగా షార్ట్ యాక్టింగ్ బీటా 2 అగనిస్ట్ ఎక్కువగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఒకవేళ ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లయితే ఆక్సిజన్ని పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సిస్టమిక్ స్టీరాయిడ్స్ అంటే ముఖ్యంగా ఈ హైడ్రోకార్టిజోన్ లాంటి ఇంజెక్షన్స్ స్టీరాయిడ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కాకుండా ఈ మందులను ఇచ్చిన తర్వాత ఆస్తమా లక్షణాలు ఎంతకీ తగ్గకపోతే, ఒకవేళ ఇంకా ఎక్కువగా తీవ్రమైనటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మెగ్నీషియం సల్ఫేట్ను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమించినప్పుడు ఈ ఆస్తమా లక్షణాలు ఈ మందులు ఇవ్వడం ద్వారా కూడా నియంత్రణలో లేనప్పుడు వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆస్తమాకు నిరభ్యంతరంగా ఇన్హేలర్లు వాడుకోవచ్చు. అత్యంత ప్రభావవంతమైనటువంటి చికిత్స ఏదైనా ఆస్తమాకు ఉంది అంటే అది పీల్చేటటువంటి మందులు మరియు ఇన్హేలర్స్ మాత్రం. ఆస్తమా జబ్బుకు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో టాబ్లెట్లు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబులైజర్ల వంటి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఎవరికి ఏది మంచిది? ఎప్పుడు ఏ చికిత్సా పద్ధతికి వెళ్ళాలి? ఊపిరి ఆడనివ్వకుండా వేధించే ఆస్తమాకు ప్రస్తుతం ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స లభిస్తుంది? ఆస్తమాను ప్రేరేపించే ప్రేరేపకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా జబ్బును నివారించుకోవడానికి ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా అనేది జీవితకాలపు సమస్య. అందుకే దీనికి నిరంతరం చికిత్స అవసరం. సరైన వైద్యం తీసుకోకపోతే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఏటా 2 నుంచి 3% చొప్పున క్రమేపీ మూసుకుపోతూ వస్తాయి. కొన్నేళ్లకు శ్వాసనాళాల నిర్మాణం, స్వభావంలోనే తేడాలు వచ్చేసే ప్రమాదం ఉంది. ఒకసారి ఈ స్థితికి చేరితే వాటిని తిరిగి సరిచేయడం సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఉబ్బసం లక్షణాలు కనిపించకపోయినా మందులు వాడుతూనే ఉండాలి. ఆస్తమాకు చికిత్స అన్నది ప్రధానంగా ఆస్తమాను సరిగ్గా గుర్తించడం మీదే ఆధారపడుతుంది. ఆస్తమాకు ఇవాళ చక్కటి మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబులైజర్లు ఇలా అనేక రకాల చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమాకు రిలీవర్స్, ప్రివెంటర్స్ అనే 2 రకాల మందులు వాడతారు. రిలీవర్స్ మందుల్ని ఆయాసం బాధిస్తున్నప్పుడు వాడతారు. ఇవి కుచించుకుపోయిన శ్వాసనాళాలు వెంటనే తెరుచుకునేలా చేసి ఆయాసాన్ని తగ్గిస్తాయి. ప్రివెంటర్స్ మందుల్ని ఆయాసం మళ్లీ రాకుండా నివారించేందుకు వాడతారు. వైద్యుల సిఫారసుతో 2 రకాల మందుల్ని పరిస్థితులకు తగ్గట్టుగా వాడుకోవాలి. రిలీవర్స్, ప్రివెంటర్స్ మందుల్ని నోటి ద్వారా తీసుకునేందుకు ఇప్పుడు ఇన్హేలర్లు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులకు ఇద్దరికీ ఆస్తమా ఉన్నట్లయితే పిల్లల లోపల 70% మందికి ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒక్కరికి ఆస్తమా ఉన్నప్పుడు 30% మందికి ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొద్ది మంది లోపల వంశపారంపర్యంగా కాకుండా 6% మంది లోపల ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6% మంది లోపల ముఖ్యంగా ఎవరుంటారంటే, ఎవరైతే ఈ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతుంటారో, దుమ్ము ధూళిలోకి వెళ్తుంటారో, ఎక్కువగా దీర్ఘకాలికంగా దుమ్ము ధూళికి, పొగకు, గాఢమైన వాసనలకు, చల్లటి గాలులకు ఎక్స్పోజ్ అయ్యేటటువంటి వ్యక్తుల లోపల ఆస్తమా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ దుమ్ము ధూళిలోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడినట్లయితే ఖచ్చితంగా ముక్కును, మూతిని కవర్ చేస్తూ కర్చీఫ్ను అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ కర్చీఫ్ లేనట్లయితే మాస్క్ను ధరించడం మంచిది. ఎవరైతే పొగకు మాటిమాటికి ఎక్స్పోజ్ అవుతున్నారో, కొంతమంది ఈ అగరబత్తి వాసనలకు కానీ, అదేవిధంగా ధూపం వాసనకు కానీ ఎక్స్పోజ్ అవుతుంటారు ఎక్కువ దీర్ఘకాలికంగా. సో వీళ్ళు ఎక్కువగా ఈ పొగలకు ఎక్స్పోజ్ కాకుండా ఉంటే బాగుంటుంది. కొద్దిమంది పరిశ్రమల లోపల పనిచేస్తుండి రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంటారు. అలాంటి వాసనలకు దూరంగా ఉండడం మంచిది. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆస్తమాను నిరోధించుకోవచ్చు. దుమ్ము ధూళిని ఊడ్చకుండా తుడిచినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా మన బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ శుభ్రంగా ఉంచేటట్లు చూసుకోవాలి. మన ఇంటి పరిసరాలని దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే కాకుండా ఈ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఎక్సర్సైజులు, ముఖ్యంగా వాకింగ్ అయితేనేమి, రన్నింగ్ అయితేనేమి, షటిల్ ఆడడము, ఈత కొట్టడము, సైక్లింగ్ చేయడము, ఇలాంటి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఎక్సర్సైజులు చేయాలి. అదేవిధంగా యోగా కానీ, మెడిటేషన్ కానీ చేసినట్లయితే యాంగ్జైటీ, ఉద్రేకము తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అన్ని పోషకాలతో కూడినటువంటి సమతుల ఆహారం తీసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఆస్తమాను నిరోధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమాను ఉధృతం చేసే దుమ్ము, ధూళి, తవిటి పరుగులు, సిగరెట్ పొగ ఇలాంటి ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు, మొక్కల నుంచి రాలిపడే పుప్పడి కూడా ఆస్తమా ప్రేరేపకాలే.
పెంపుడు జంతువుల మీది బొచ్చు కూడా ఆస్తమాను తీవ్రం చేస్తుంది. ఒక్కోసారి చల్లటి గాలి కూడా పడకపోవచ్చు. అత్తర్లు, సెంట్ల వంటి సుగంధ ద్రవ్యాల మూలంగా కూడా కొంతమందికి ఆయాసం పెరుగుతుంది. వేటి మూలంగా ఆస్తమా పెరుగుతుందో వాటిని గుర్తించి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. చలికాలం, వర్షాకాలంలో వాడే స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు, కంబళ్లను బాగా శుభ్రం చేసి ఎండకు ఆరబెట్టిన తర్వాతనే వాటిని వాడుకోవాలి. ఆస్తమా ఎప్పుడు తీవ్రమవుతుందో తెలియదు కాబట్టి వెంట ఎప్పుడు ఇన్హేలర్లను, ఆస్తమా మందుల్ని ఉంచుకోవాలి. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆస్తమా మొండి జబ్బే కావచ్చు, కానీ దీనికి రిలీవర్స్, ప్రివెంటర్స్ రూపంలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓవైపు ఈ మందులు వాడుకుంటూ మరోవైపు ఎలర్జీలకు, దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా మసులుకుంటే చాలు. ఆస్తమా ఉన్నప్పటికీ ఎలాంటి శ్వాస కష్టాలు లేకుండా అందరిలాగా హాయిగా జీవనం సాగించవచ్చు.